పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. హీ లిఫ్ట్స్, ఆయన లేవనెత్తును అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ క్రీస్తు బాప్తిస్మ ఉత్సవాన్ని కొనియాడుతున్నది. వాక్య ధ్యాన అంశంలోకి వెళ్ళే ముందు ఒక సంఘటనను పరిశీలన చేద్దాం. ఒకానొక గ్రామములో లేక పుట్టినటువంటి ఒక పాపకు వారు అన్ని సౌకర్యాలు ఇస్తూ, అడిగిందల్లా కొనిస్తూ అతి గారాభంగా పెంచుతూ ఉన్నారు. ఆ అమ్మాయి మెచ్యూరిటీ ఫంక్షన్కు చేయటానికి ఈ యొక్క కుటుంబము సమాయత్తమవుతోంది. చాలా ఉధృతముగా, గంభీరముగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఒక పెళ్ళిని తలతన్నే విధముగా ఈ యొక్క ఫంక్షన్కి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాదాపు 3 నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఈ యొక్క కుటుంబం సమాయత్తమైంది. బంధుమిత్రులు అందరూ కూడా పిలిపించి ఉన్నారు. ఈ అమ్మాయిని చక్కగా ముస్తాబు చేసి ఉన్నారు. ఇక ఆ ఊర్లో ఒక పెద్ద కోలాహలంగానే చేశారు. ఫ్లెక్సీలు వేసిస్తారు. కనుక ఆ పండుగకు సమాయత్తమవుతున్న సమయంలో ఆ ఊర్లో పిల్లలు వివిధ రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఈ అమ్మాయి యుక్త వయసుకు వచ్చేసింది, ఈ అమ్మాయికి నేను లైన్ వేయాలి, ఈ అమ్మాయి నేను ప్రేమించాలి అన్నటువంటి సంభాషణలు కుర్రకారులో జరుగుతూ ఉన్నాయి. ఊరి నుండి అక్కడక్కడ ఫ్లెక్సీలు పెట్టేసి ఉన్నారు. ఆ ఫంక్షన్ అయిపోయింది. ఆ ఫంక్షన్ సమయంలో బంధుమిత్రాదులు ఆ అమ్మాయి తల్లిదండ్రులతో పిచ్చాపాటి మాట్లాడుతూ ఉన్నారు. మీ అమ్మాయిని మేము చేసుకుంటాం, మా బాబుకి ఇవ్వండి, ఈ రీతిగా మాట్లాడుకుంటూ పరిహాసాలు, నవ్వులాటలతో వాగ్దానం చేసి చేయనట్లుగా, చూద్దాంలే, మీకు కాకపోతే ఎవరికి ఇస్తాము, ఇలాంటి సంభాషణలు జరుగుతున్న సమయంలో ఈ పాప అన్నీ కూడా గమనిస్తూ ఉన్నది. అయితే ఆ దూరపు బంధువు ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఈ పాప వెంబడించటం ప్రారంభించాడు. మీ తల్లిదండ్రులు మాట్లాడారు, రేపు చేసుకోబోయేది నేనేనంట, మన ఇద్దరు రేపు భార్యాభర్తలు కాబోతున్నాం అని చెప్పేసి ఆ అబ్బాయి తరచుగా ఫోన్లు చేయటం, అక్కడక్కడ కలుసుకోవటం, చిన్నగా పార్కులకు, సినిమాలకు, షికార్లకు వెళ్ళటం ప్రారంభించారు. వారి యొక్క ఆనందాలన్నీ కూడా తీర్చుకున్నారు. ఆ వ్యక్తి ముఖం చాటేశాడు. ఈ అమ్మాయి అందరి నోరులో వెళ్ళిపోయింది. పలానా వ్యక్తితో పెళ్లి కాబోతుంది, వాళ్ళిద్దరు తిరుగుతూ ఉన్నారు అన్నటువంటి రీతిగా. చివరికి ఆ 2 కుటుంబాలు దూరం అయ్యాయి. ఈ 2 వ్యక్తుల మీద దూరం అయ్యాయి. ఆ అమ్మాయి మానసికమైనటువంటి క్షోభకు గురయ్యి ఒక విధంగా డిప్రెషన్ గురైంది. ఈ రీతిగా ఆ అమ్మాయి యొక్క జీవితము విషాదముగా కొనసాగుతూ ఉన్నది. ప్రియ సోదరి సోదరులారా, క్రైస్తవ కుటుంబాలలో ఈ మెచ్యూరిటీ ఫంక్షన్లకు, ఈ పుష్పాలంకరణకు ఇచ్చేటటువంటి శ్రద్ధ, పెట్టేటటువంటి ఖర్చులు, చేసేటటువంటి ఆడంబరాలు, దివ్య సంస్కారాల విషయంలో మాత్రము, వాటి విషయంలో మాత్రము ఏమాత్రం శ్రద్ధ కానీ, ఆశ కానీ, ఆసక్తి కానీ మనకు కనపడదు. వీటికి విడించినటువంటి ఆలోచన, ఎందుకంటే ఈ యొక్క ఫంక్షన్ల వల్ల 1,00,000, 1,50,000 లేకపోతే కొన్ని తులాల బంగారం వస్తుందనో, మేము అనేక మందికి చదివించాం, ఆ చదివింపులు మళ్ళా తిరిగి రావాలి, మేము అనేక మందికి చదివింపులు చేస్తాము కనుక మా ఇంట్లో ఫంక్షన్ అన్నప్పుడు అంతకు డబుల్గా మాకు రావాలి కనుక మేము చేయాల్సిందని చెప్పేసి ఆ ఫంక్షన్లు చేసి పిల్లలు లేనిపోని ఆలోచనలు పెడుతున్నారు. యుక్త వయసు రాకుండానే వారిలో లేనిపోని అపోహలు, ఆలోచనలు పెడుతూ వారి మానసికమైనటువంటి జీవితాన్ని, వారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితాన్ని, వారి యొక్క శారీరకమైన జీవితాన్ని పక్కతో పట్టించేటటువంటి పరిస్థితి తల్లిదండ్రులు తీసుకుని వస్తున్నారు. ఇక జ్ఞానస్నానం విషయానికి వస్తే, బాప్తిస్మం విషయానికి వస్తే, బాప్తిస్మాన్ని ఏదో తూతు మంత్రముగా అలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టుగా, గారండి పేరు పెడతారా అన్న విధముగా, అది బాప్తిస్మం ఏం జరుగుతుంది, ఏమున్నది, ఏమి అక్కడ పొందుకోబోతున్నాం అన్నటువంటి సోయి చాలామందికి లేదు. కనుక ఈనాడు ఈ బాప్తిస్మం పండుగ దినాన
ఈ బాప్తిస్మ యొక్క ఉద్దేశాన్ని, ఆ బాప్తిస్మలో ఏమి జరుగుతుంది, మనం ఏం పొందుకుంటున్నాం అనేటువంటిది ఆ స్పష్టమైన సత్యాన్ని గ్రహిస్తే ప్రియ సహోదరుడా, ఆ జ్ఞానస్థాన వాగ్దానాలలో అనునిత్యం నెమరు వేసుకుంటూ, ఆ రక్షణ ఫలాలు ప్రతినిత్యం నెమరు వేసుకుంటూ దేవునికి ప్రీతికరంగా జీవిస్తాడు. పరిశుద్ధ గ్రంథము సత్యశ్రీ సభ మనకేం నేర్పిస్తుంది? జ్ఞానస్థానం అంటే జన్మ పాపమును తొలగించి, ఇతర పాపములను కూడా తొలగించి, మనలందరినీ కూడా పరిశుద్ధాత్మకు నిలయముగా దేవుని బిడ్డలుగా చేసేటటువంటి దివ్య సంస్కారం అని నేర్పిస్తూ ఉంది. ఇట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ సైన్, అనగా బాహ్య గుర్తు, ఆంతరంగికమైనటువంటి స్వస్థత. ఆదాము సంతతి నుండి, పాప సంతతి నుండి, చీకటి సంతతి నుండి, మరణము నుండి, లోకము నుండి, పిశాతంత్రము నుండి మనం విడుదల పొందుకుంటున్నాం, విమోచన పొందుకుంటున్నాం, దేవుని బిడ్డలమవుతున్నాం, దేవుని దత్తపుత్రులమవుతున్నాం, దేవుని వారసులమవుతున్నాం, దేవుని యొక్క బిడ్డలముగా మనం రూపొందుతున్నాం. ఇదే బాప్టిజంలో జరిగేటటువంటిది. కనుక ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. జ్ఞానస్థానంలో బాప్టిజంలో మనం పొందుకుపోయేటి ఏంటిదో మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం సెలవిస్తుంది. బూదిగంతములకు వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి, విశ్వసించువానికి జ్ఞానస్థానము ప్రసాదించండి, విశ్వసించి జ్ఞానస్థానం పొందువాడు రక్షింపబడతాడు. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున వారికి జ్ఞానస్థానం ఇవ్వండి, బాప్తిస్మం ఇవ్వండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మల నామమున, త్రిత్వేక సర్వేశ్వర నామములో మీరు జ్ఞానస్నానం వసగండి. కనుక ఎక్స్టర్నల్ సైన్, బాహ్య గుర్తు, ఆంతరంగిక స్వస్థత. ఈ యొక్క ఆంతరంగిక స్వస్థత ఎలా జరుగుతుంది? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా. ఈ యొక్క త్రిత్వేక సర్వేశ్వర నామములో జరుగుతుంది. నేను చెప్పు మాట వలన మీరిప్పుడు శుద్ధులైతరి. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం సెలవిస్తుంది. నేను చెప్పు మాట వలన, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మనము జ్ఞానస్థానం ఇచ్చినప్పుడు ఆ బిడ్డ రక్షింపబడుతుంది. పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, అపవాది నుండి ఆ బిడ్డ రక్షింపబడుతుంది. ప్రియ సహోదరుడా, విశ్వసించు వారందరూ కూడా రక్షింపబడినట్టేనా? ఇది పెద్ద ప్రశ్న. అయితే పరిశుద్ధ గ్రంథములు మనకు చూస్తే దయ్యాలు కూడా విశ్వస్తున్నాయి కదా. యాకోబు పత్రికలో మనం దీన్ని చదువుతాం. 2వ అధ్యాయము 19వ వచనములో, దేవుడు ఒక్కడే అని విశ్వసించు కదా, మంచిదే, పిశాచములు కూడా విశ్వసించును, భయముతో గజగజలాడును. ప్రియ సహోదరుడా, జ్ఞానస్థానములో విశ్వసించడమే కాదు, పాపమునకు మరణించాలి. పాప జీవితానికి, లోక జీవితానికి, చీకటి జీవితానికి మరణిస్తే తప్ప, హృదయ పరివర్తన చెంది పాప జీవితానికి, లోక జీవితానికి మరణిస్తే తప్ప, నూతనత్వానికి, నూతన జీవితానికి నీ జీవితం నాంది పలికితే తప్ప నీలో రక్షణ భాగ్యము ఉండదు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక రోమపత్రికలో దీన్ని మనం స్పష్టంగా చదువుతున్నాం. 6వ అధ్యాయం 2వ వచనములో, పాపపు విషయమున మనం మరణించితిమి కదా. 6వ వచనములో, పాపపు శరీరము నశించి మనం ఇక పాపమునకు బానిసలు కాకుండునట్లు మన పాత స్వభావము ఆయనతో శిలువపై చంపబడినది. కనుక పాత స్వభావం, పాత వ్యక్తిత్వము, పాత జీవితము, పాత సంభాషణలు, పాత వ్యక్తిత్వము మరణిస్తే తప్ప, తద్వారా క్రీస్తును విశ్వసిస్తే, ఆయన సన్నిధిలోకి వస్తే, ఆయన వెలుగు జీవితంలోనికి, ఆయన యొక్క శాశ్వత జీవితంలోనికి, ఆయన ఐక్యము కావటానికి నీవు ముందుకు వస్తే తప్ప రక్షణ భాగ్యము దొరకదు. ఇదే మనము లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనములో మనం చదువుతాం. పాప జీవితానికి చనిపోయాడు జక్కయ్య. పాత వ్యక్తిత్వానికి, పాత స్వభావానికి, పాత ఆలోచనలకు, పాత బుద్ధులకు, పాత స్వభావమునకు ఆయన మరణించాడు. నేను ఎవరికైతే అన్యాయం చేశానో, ఎవరికైతే నష్టం చేశానో, ఎవరి జీవితాలను కొల్లగొట్టానో, ప్రభువా వారిని 4 రెట్లు చెల్లిస్తానన్నాడు. అందుకు ప్రభు, నేడే ఇంటికి రక్షణ వచ్చినది. ఇతడు అన్యుడు, పరాయివాడు కాదు, పరదేశుడు కాదు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడును అబ్రహాము కుమారుడే. పాత స్వభావానికి, పాప స్వభావానికి మరణించినప్పుడు, క్రీస్తును అంగీకరించినప్పుడు, విశ్వసించినప్పుడు
నీవు రక్షింపబడతావు ప్రియ సహోదరి సహోదరులారా. కనుక పరిశుద్ధ గ్రంథము మనకు స్పష్టపరుస్తుంది పాత స్వభావము, పాప స్వభావము, జన్మ పాపము ద్వారా మనకు వచ్చినటువంటి ఆ యొక్క పాత స్వభావాన్ని మనం మరణిస్తే జన్మ పాప ఇతర అన్నీ కూడా తొలగించబడి పరిశుద్ధాత్మక నిలయముగా మనం మారుతాం. దేవుని యొక్క అభ్యంగాన్ని మనం పొందుకుంటాం. అదేవిధముగా ఇక మూడవదిగా జ్ఞానస్నానం ద్వారా, బాప్తిస్వం ద్వారా మనము క్రీస్తు మరణములో మన భాగస్వామి అవుతున్నాం, క్రీస్తు ఉత్థానములో మన భాగస్వామి అవుతున్నాం. జ్ఞానస్నానం ద్వారా మన క్రీస్తు మరణములో, క్రీస్తు ఉత్థానములో మన భాగస్థులం అవుతున్నాం. ఇదే విషయాన్ని మనము రోమాపత్రిక 6వ అధ్యాయము 4వ వచనములో పౌలు గారు సెలవిస్తున్నాడు. మన జ్ఞానస్నానం పొందినప్పుడు ఆయన మరణములో మన జ్ఞానస్నానం పొందుతామని మీకు తెలియదా? కనుక బాప్టిస్వం ద్వారా మనం క్రీస్తుతో పాటు సమాధి చేయబడుతున్నాం. ఆయన శిలువ, ఆయన శ్రమలు, ఆయన మరణం మనపై సోకుతాయి. కనుక శిలువ శ్రమల మరణములో మనం పాలిభాగస్థలం అయితే, ఆ శిలువ శ్రమల పాత్రం కనుక మనం పానము చేస్తే, ఆయన పూర్ణ జీవితాన్ని జీవిస్తే ఆయన వలె మనం ఉత్థానం అవుతాం. నూతనమైనటువంటి జీవితాన్ని పొందుకుంటాం. నూతన జీవితాన్ని మనం పొందుకుంటాం. మరణం మరణించే మళ్ళీ జీవం ఉదయించే, మరణం మరణించే మళ్ళీ జీవం ఉదయించే. కనుక మరణిస్తేనే పాత స్వభావం, పాప స్వభావం మరణిస్తేనే నీలో నూతన జీవం, నూతన జీవితం ఉంటుంది. ప్రియ సహోదరుడా, గింజ నశించాలయా అది మొక్కగా మారాలంటే, గింజ నశించాలయా అది మొక్కగా మారాలంటే, ఈ దేహము నశించాలయా నీ జీవము పొందాలంటే, ఈ దేహము నశించాలయా నీ జీవము పొందాలంటే. పాత స్వభావము, పాప స్వభావము, లోక స్వభావం మరణిస్తేనే, గింజలా చనిపోతేనే అప్పుడే నూతన జీవం, క్రీస్తును పోలిన జీవితం, అపర క్రీస్తుగా నువ్వు మారిపోతావు. యోహాను సువార్త 12:24 వచనంలో ప్రభు ఇదే స్పష్టపరుస్తున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును, అది నశించనేని విస్తారముగా ఫలిస్తుందని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తోంది. కనుక ప్రియ సహోదరి సోదరులారా, నీవు పాపములో ఉన్నంత వరకు క్రీస్తులోనికి, క్రీస్తు వెలుగులోని, క్రీస్తు జీవంలోనికి, నూతనత్వంలోనికి ఎంత మాత్రము ప్రవేశించలేవు. కనుక జ్ఞానస్నానం ద్వారా మనం పోగొట్టుకుంటున్నాం, సర్వము మనం పోగొట్టుకుంటున్నాం. క్రీస్తులోకి మారుతున్నాం, క్రీస్తు బిడ్డలుగా మారుతున్నాం, అపర క్రీస్తులుగా మారుతున్నాం. క్రీస్తును పోలినటువంటి జీవితాన్ని మనం క్రీస్తుని పోలిన జీవితంలోనికి మనం మారుతున్నాం. ఇంకో మాటలో చెప్పాలంటే క్రీస్తునే మనం ధరిస్తున్నాం, క్రీస్తునే మనం ధరిస్తున్నాం. ఇదే విషయాన్ని పౌలు గారు గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో స్పష్టపరుస్తున్నాడు. జ్ఞానస్నానం ద్వారా మీరందరూ క్రీస్తును ధరిస్తున్నారు. పాతవి లేవు, ఆదాము సంతతి లేదు, పాత సంతతి లేదు, పాప సంతతి లేదు, చీకటి సంతతి లేదు, సైతాను సంతతి లేదు. కనుక క్రీస్తును ధరిస్తున్నారు. ఆయన యొక్క జీవాన్ని, ఆయన యొక్క వెలుగును, ఆయన దత్తపుత్రత్వాన్ని, ఆయన వారసత్వాన్ని, ఆయన బిడ్డలుగా మారుతున్నారు. క్రీస్తునే మీరు ధరిస్తున్నారు అని పౌలు గారు స్పష్టపరుస్తున్నాడు. ఈ క్రీస్తును ధరించడం ద్వారా నీవు నేను ఏమవుతున్నాము, ఎలా మారుతున్నాం, ఏ బిరుదులు పొందుకుంటున్నాం, ఏ ఆహ్వానాలు పొందుకుంటున్నాం, ఏ వాగ్దానాలు పొందుకుంటున్నాం, ఏ అనుగ్రహాలను, ఏ ఆశీస్సులను పొందుకుంటున్నాం అంటే పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసినట్లయితే, మీరు ఎన్నుకొనబడిన జాతి, మీరు రాచర గురుకులు, దేవుని రాజరకు యాజక బృందం, మీరు పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడిన వారు. ఆయనే మేము చీకటి నుండి అద్భుతమగు వెలుగులోనికి పిలిచెను. ఒకప్పుడు మీరు దేవుని ప్రజలు కారు, ఇప్పుడు మీరు దేవుని ప్రజలైతిరి.
కనుక చీకటి లేదు, పాపము లేదు. ఒకప్పుడు మీరు పాపములో ఉన్నటువంటి వారే, కనుక క్రీస్తు నిన్ను నన్ను చీకటి నుండి, పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఆయన మనం ధరించి ఉన్న ఎన్నుకొనబడిన జాతిగా, రాచర గురుకులుగా, దేవుని సొంత జనముగా, దేవుని మహిమను, దేవుని వెలుగును ప్రకటింపటానికి ఏర్పరపబడిన వారు, ఎన్నిక చేయబడిన వారు, సాక్షులముగా క్రీస్తు వెలుగుకు సాక్షులుగా ఉండటానికి పిలువబడినటువంటి వారు అపర క్రైస్తవులమని పునీత పేతురు గారు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇన్ని గొప్ప భాగ్యాలను, ఇన్ని గొప్ప వరప్రసాదాలను, ఇన్ని గొప్ప ఆశీర్వాదాలను మనం పొందుకుంటున్నాం. పునర్జన్మ పొందుకుంటున్నాం, నూతన జన్మ అందుకుంటున్నా, క్రీస్తు పరలోక పౌరులుగా, పరలోక వారసులుగా మనం మారుతున్నా. ఇన్ని వరప్రసాదాలు, ఇన్ని అనుగ్రహాలను మనం పొందుకుంటున్నా. అదేవిధముగా అపొస్తలుల కార్యములు 2:38 పౌలు గారు సెలవిస్తున్నాడు, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున జ్ఞానస్నానం పొందవలెను. అప్పుడు దేవుని వరమగు పవిత్రాత్మను పొందెదరు. ప్రియ సహోదరి సహోదరా, దిజ్ఞాన స్థానం ద్వారా, బాప్తిస్మం ద్వారా దేవుని యొక్క అభ్యంగాన్ని, పాప మన్నింపు ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకోబోతున్నాం. యోర్దాను నదిలో యేసు జలములలో దిగి వచ్చినప్పుడు, యోహాను చేత బాప్తిస్మం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురం రూపములో ఆయనపై దిగి వచ్చింది. ఆ యొక్క స్వరము, ఈయన నా ప్రియమైన కుమారుడు అనే స్వరము ద్వారా బలపరుస్తూ ఉంది. బలపరచు ఆత్మ, ఓదార్చు ఆత్మ, నడిపించు ఆత్మ, బలపరిచే ఆత్మ, నడిపించే ఆత్మ. కనుక పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకుంటున్నాం, ఆత్మీయమైనటువంటి అభిషేకాన్ని మనం పొందుకుంటున్నాం. లోకానికి అతీతమైన జీవితానికి మనం పిలబడుతున్నాం. పరలోక సంబంధులం అవుతున్నాం. మట్టి సంబంధులము కాదు, పాప సంబంధులు కాదు, లోక సంబంధులు కాదు, మనం పరలోక సంబంధులుగా మారుతున్నాం ఈ జ్ఞానస్థానం ద్వారా. అయితే ఈ బాప్తిస్వాన్ని ప్రియ సహోదరి సహోదరులారా మనం ఎలా స్వీకరిస్తున్నాం, ఏ మనసు పెట్టుకుంటున్నాం? ఈ లోకములో మెచ్యూరిటీ ఫంక్షన్ అనగా పుష్పావతి ఫంక్షన్, అలంకరణ ఈ యొక్క ఫంక్షన్లను ఏ విధంగా చేస్తున్నారు? దుర్మాతృకంగా ఉన్నవి. డబ్బు కోసమో, లేకపోతే మేము పెట్టిన ఖర్చు మళ్ళీ తిరిగి రావాలనో, మేము పెట్టినటువంటి గోల్డ్ మళ్ళీ రావాలనో పిల్లలను లోకానికి పట్టిస్తూ ఉన్నారు, లోకానుసారులుగా మారుస్తున్నారు. వారి యొక్క శరీరాన్ని వర్ణించేటట్టుగా, లేకపోతే వారి వెంట లోకం వెంటబడే విధముగా వాళ్ళు తయారు చేస్తూ ఉంది. జ్ఞానస్థానం ద్వారా దేవుని యొక్క అభిషేకాన్ని, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి ఆ బిడ్డలను ఆ యొక్క లోకము దొంగిలించే విధముగా, లోకము చేత మోసగించబడే విధంగా, లొంగిపోయే విధముగా, ఈ రీతిగా ఈనాటి లోకము, ఈనాటి కుటుంబాలు తయారు చేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరా, జ్ఞానస్థానం ద్వారా నువ్వు పొందుకున్నటువంటి వరాలివి, అనుగ్రహాలివి, అభిషేకం ఏది ప్రియ సహోదరుడా? ఇంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్నావు. వీటికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, వీటిని వేడుకగా చేసుకోవట్లేదు, వీటి గురించి ప్రకటించట్లేదు. ఇదిగో ఈరోజు మా బిడ్డకు బాప్టిజం ఇవ్వబోతున్నా, ఈ బిడ్డ దేవుని బిడ్డగా మారబోతుంది, రండి, మీరును ప్రార్థించండి, మీరును దీవించండి, మీరును ప్రార్థించండి, మీరును ఆశీర్వదించండి. ఈ బిడ్డ కోసము దేవుని బిడ్డగా మారబోతుంది, దేవుని రక్షణ భాగ్యములోనికి రాబోతుంది, దేవుని యొక్క దత్తపుత్రత్వాన్ని, క్రీస్తును ధరించబోతుంది నా బిడ్డ అని చెప్పేసి ప్రకటించట్లేదు, అందరినీ పాలు పంచుకుని చేయట్లేదు, దాన్ని బట్టి సాక్ష్యం ఇవ్వట్లేదు, దాన్ని బట్టి వేడుక చేసుకోవట్లేదు. కానీ లోక సంబంధమైనటువంటి వాటిని, శరీర సంబంధమైనటువంటి వాటిని, డబ్బుతో కూడుకున్నటువంటి వాటికి మాత్రము లక్షలు ఖర్చు పెడుతూ వారిని మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికముగా లోకములోనికి దాసం చేస్తున్నారు, లోకానికి బానిసలుగా చేస్తున్నారు. వారి యొక్క ఆలోచనలు మారుస్తూ ఉన్నారు. వారు హృదయలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మను వారు గుర్తించలేకుండా ఇవి గుర్తించే విధముగా, ఇవి లోకం గుర్తించే విధముగా, ఈ బిడ్డలు గుర్తించే విధముగా వారి ఆలోచన ధోరణే మారిపోతుంది, వారు చూసే విధానమే మారిపోతుంది. వారి యొక్క హృదయాన్ని, నీ హృదయము దేవుని ఆలయమని మీకు తెలియదా, దేవుడు వసించు పరిశుద్ధాత్మకు నిలయమని తెలియదా అన్నటువంటి భావన కూడా మర్చిపోయి జీవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఒక్కొక్కసారి బాప్టిజానికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క కోరికలు చూస్తే, వారి యొక్క ఆలోచన చూస్తే, వారి యొక్క అడిగే విధానం చూసినప్పుడు, వారు ఏ ఉద్దేశంతో తీసుకుంటున్నారో మనం గమనించినప్పుడు చాలా బాధ వేస్తుంది. చాలామంది
పెళ్ళప్పుడు హడావిడిగా బాప్టిజం వేయండి అని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉంటారు. కొద్దిమంది స్కూల్లో కన్సెషన్ దొరికిద్దేమో, ఫీజు రాయితీ దొరుకుతుందేమో అని చెప్పేసి బాప్టిజం ఇచ్చేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమన్నా స్కాలర్షిప్ దొరుకుతుందేమో, లేకపోతే మైనార్టీ స్కూళ్ళల్లో లేకపోతే ఏమన్నా స్కాలర్షిప్ దొరుకుతుందేమో, లేకపోతే రాయితీలు దొరుకుతాయేమో అని చెప్పేసి ఉద్దేశంతో అలా బాప్టిజం తీసుకునే వాళ్ళు ఉన్నారు. లేదు, చనిపోతే మనకి ఎక్కడ ప్లేస్ లేదు కదా, కనుక ఈ యొక్క గుడి దేవాలయంలో సమాధుల తోటి ఉంది కనుక బాప్టిజం తీసుకుంటే మనకి సమాధి దొరుకుతుంది, స్థలం దొరుకుతుందని ఆ ఉద్దేశంతో తీసుకునేటువంటి వారు కూడా ఉన్నారు. ఈ రీతిగా ఇలాంటి ఆలోచనలతో, లోకపరమైనటువంటి ఆలోచనలతో, చీకటిపరమైన ఆలోచనలతో బాప్టిజానికి సిద్ధమవుతున్నావా? ప్రియ సహోదరుడా, ఎంతో ఎంతో గొప్ప రక్షణ దాగి ఉన్నది. జ్ఞానస్నానం ద్వారా, బాప్టిజం ద్వారా ఏం పొందుకుంటున్నావు ఒకసారి గమనించుకో. దాని చిన్న చూపు చూస్తూ ఉన్నావు, దాని గురించిన పరిజ్ఞానం లేకుండా ఉన్నావు, కానీ దాని గురించిన సిద్ధపాటు లేదు. మానసికమైన, శారీరకమైన, ఆధ్యాత్మికమైనటువంటి సిద్ధపాటు నువ్వు వేయలేకపోతున్నావు, నీ బిడ్డలకు కూడా వేయలేకపోతున్నావు. బాప్టిజం స్వీకరించిన తర్వాత వారు ప్రతినిత్యము నూతనీకరించుకోవటానికి సహాయపడలేకపోతున్నావు, ఆ జ్ఞాననిర్దేశం ఇవ్వలేకపోతున్నావు, ఆ మార్గనిర్దేశత్వాన్ని ఇవ్వలేకపోతున్నావు. కానీ లోకపరమైనటువంటి వాటికి మాత్రము పోల్చుకుంటూ వాళ్ళకంటే గొప్పగా, వీళ్ళకంటే గొప్పగా చాలామంది పొగడాలి, గొప్పగా ఉండాలని చెప్పేసి లోకపరముగా ఆలోచిస్తూ లోకపరంగా సిద్ధం చేస్తున్నారు. లోకపరంగా వాళ్ళు మానసికంగా, శారీరకముగా అందచందాలతో, మంచి మేకప్లతో వారిని ఈ విధముగా లోకానికి పట్టించటానికి, అపవాదికి పట్టించటానికి, మనస్సులలో లేనిపోయినటువంటి ఆలోచనలను, ఉద్రేకాలను ఈ యొక్క లోకపరమైనటువంటి యువకులకు ఇవ్వటానికి నువ్వు సిద్ధం చేస్తూ ఉన్నావు. వాళ్ళని పరిశుద్ధాత్మను గుర్తించలేకుండా చేస్తున్నావు. లోకం దొంగిలించినట్టుగా నీవే పరోక్షముగా సహాయపడుతూ నా ప్రియ సహోదరి సహోదరులారా, బాప్టిజంలో జరిగేటటువంటి ఒక్కొక్క సంజ్ఞలో ఎంతో గొప్ప అర్థం ఉంది, పరమార్థం ఉంది. వెలుగుచున్న క్రొవ్వొత్తిని గురువిస్తూ, ఇదిగో క్రీస్తు జ్యోతిని స్వీకరించు. యోహాను శుభవార్త 8:12 వాక్యం సెలవిస్తుంది, లోకానికి వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారములో నడవక జీవపు వెలుగును పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది. కనుక క్రీస్తు వెలుగులోకి రాబడుతున్నాడు. చీకటి పటాపంచలు, ఆదాము సంతతి, ఈ లోక సంతతి, పాప సంతతి అన్నీ పోయి చీకటి నుండి వాడు వెలుగులోకి వస్తున్నాడు. కనుక ఈ వెలుగులో జీవించు, జీవితాంతం వరకు, నీ ఊపిరి పోయేంత వరకు, నీ ప్రాణం విడిచేంత వరకు ఈ వెలుగులో జీవించు. ఈ వెలుగులో జీవిస్తే నువ్వు తొట్టిల్లిపోవు, కింద పడవు, నాశనము కావు. కనుక క్రీస్తు వెలుగును ధరించు అని సింబాలికంగా, గుర్తుగా గురువు వెలుగుచున్న క్రొవ్వొత్తిని ఇస్తాడు. అదేవిధముగా తెలుపు వస్త్రాన్ని ఇస్తాడు. ఇది మన క్రైస్తవ ఘనత గుర్తు, మహిమ వస్త్రాన్ని గుర్తు, నీతి వస్త్రాన్ని గుర్తు. యేసు ప్రభు ఎఫెసీ పత్రికలో మనం చదువుతాం 5వ అధ్యాయంలో, భర్తలారా మీ భార్యని ప్రేమించండి, క్రీస్తు ఈ సంఘం అనే వధువును ప్రేమించాడు, ఈ వధువు కోసము తన ప్రాణాన్ని అర్పించాడు. ఈ వధువును పాపము నుండి, శాపము నుండి, మరణం నుండి లేవనెత్తాడు, తన గుండెలకు హత్తుకున్నాడు. మచ్చలేని, మరకలేని, ముడతలేనటువంటి స్వభావముతో ఆలింగనం చేసుకున్న భర్తలారా మీ భార్యను ప్రాణం పెట్టండి, క్రీస్తు ఏ విధముగా ప్రేమించాడు మీరు నా విధంగా కనుక క్రీస్తు మనందరినీ కూడా నూతనమైన వధువుగా తన ప్రాణార్పణ ద్వారా, తన రక్తార్పణ ద్వారా నూతనమైనటువంటి బిడ్డలు, నూతనమైన జనాంగముగా, పరలోక సంఘంగా మార్చి ఉన్నాడు. మచ్చలేని, మరకలేని, ముడతలేనటువంటి దివ్యమైన పరలోక స్వభావాన్ని ధరించి. కనుక ఆ తెలుపు వస్త్రము మహిమకు గుర్తు, నీతికి గుర్తు. కనుక నీ జీవితాన్ని మచ్చలేని, మరకలేని, ముడతలేనటువంటి వ్యక్తిత్వముగా మార్చుకో. అపవాదికి చోటు లేకుండా, మచ్చ లేకుండా, అపవాది తంత్రాలు గురి కాకుండా జాగ్రత్త పడు. నీ దేహము దేవుని యొక్క దేవాలయం, పరిశుద్ధాత్మ నిలయము. కనుక పవిత్రముగా ఉండు, నీతివర్తనుడిగా జీవించు, మచ్చలేని, మరకలేని, ముడతలేని జీవితాన్ని జీవించు అని జ్ఞాపకం చేస్తుంది తెలుపు వస్త్రం. ప్రియ సోదరులారా, కనుక ఇన్ని అర్థాలు, పరమార్థాలతో ఈ బాప్తిస్మము నన్ను జ్ఞాపకం చేస్తుంది. ఇన్ని వరప్రసాదాలకు నిలయం, ఇన్ని అనుగ్రహాలకు నిలయం, ఇంత రక్షణ భాగ్యము యొక్క బాప్తిస్మములో ఉంది. కనుక ప్రియ సహోదరుడా, లోక పోకడలకు వెళ్లకుండా,
లోకపరమైనటువంటి ఆచారాలకు, సంప్రదాయాలకు, లోకపరమైనటువంటి ఆశలకు గురి కాకుండా దివ్య సంస్కారం ద్వారా నీకు లభించేటువంటి రక్షణానందాన్ని బట్టి ఆనందించు. ఈ బాప్తిస్మం ద్వారా నువ్వు పొందిన అనుగ్రహాలను బట్టి ఆనందించు. ప్రతినిత్యము ఈ వాగ్దానం నెమరవేసుకో. ప్రత్యేకముగా మనము ప్రతి బాప్తిస్మ సమయంలో, బిడ్డలకు జ్ఞానస్థానం ఇచ్చే సమయంలో మన జ్ఞానస్థానాలను మనం నూతనీకరించుకుంటున్నాం. పరిశుద్ధాత్మలో బలపడటకు మనం ప్రతినిత్యము నూతనీకరించుకుంటున్నాం. ఈస్టర్ పండుగ దినాన ప్రత్యేకముగా మళ్ళా మనము ఈ యొక్క జ్ఞానస్థాన వాగ్దానాలను, బాప్తిస్మ వాగ్దానాలను నెమరు వేసుకుంటున్నాం, నూతనీకరించుకుంటున్నాం. పాపోచ్చరణ ద్వారా పరిశుద్ధత వైపుకు, పవిత్రత వైపుకు, పరలోక స్థితి వైపుకి మనం అడుగులు వేస్తూ ఉన్నాం ప్రియ సోదరులారా. కనుక ఇది బాప్టిజంలో జరుగుతున్నటువంటి గొప్ప ఆశీర్వాదాలు. కనుక ఈ ఆశీర్వాదాలను వదులుకొని లోకపరమైనటువంటి వాటికి దయచేసి తావివ్వకుండా ఈ దివ్య సంస్కారాల వైపు, పరిశుద్ధతనిచ్చే, పవిత్రతనిచ్చే, శక్తినిచ్చే, బలాన్నిచ్చే, ఆదరణనిచ్చే, పరలోక పౌరులుగా చేసేటటువంటి, దేవుని దత్తపుత్రత్వాన్ని ఇచ్చేటటువంటి, దేవుని వారసులుగా చేసేటటువంటి ఈ గొప్ప దివ్య సంస్కారాల వైపు నీవు పరిగెడు ప్రియ సహోదరుడా. తద్వారా నీవును, నీ కుటుంబమును, నీ ఆత్మను రక్షణలో ఉంటుంది. చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలు ఏకీభవించింది. ఓ మా ప్రియ పరలోక తండ్రి, యోర్దాను నదిలో బాప్తిస్మం పొందిన మీ ప్రియ కుమారుని మాకు ప్రకటించినందులకు మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాం. ఓ పరిశుద్ధాత్మదేవా, యేసుపై దిగి వచ్చినట్లే మాపై దిగి వచ్చి మా బాప్తిస్మ వాగ్దానములను నూతనపరుచుకునే కృపను మాకు దయచేయండి. మా హృదయాలను శుద్ధి చేసి, మా విశ్వాసాన్ని బలపరిచి, దేవుని సంతతిగా జీవించుటకు మాకు శక్తినివ్వండి తండ్రి. బాప్తిస్మం ద్వారా మేము పాపమునకు మరణించి క్రీస్తులో కొత్త జీవితమును పొందినామని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకున్నట్లు సహాయం దయచేయమని మేము ప్రార్థించుచున్నాం. చెడును విడిచి మేలును మాత్రమే ఎంచుకొని మా కుటుంబాలలో, మా సమాజములో, మా సంఘాలలో, ఈ లోకమందు మీ ప్రేమకు సాక్షులుగా నిలిచినట్లు మాకు మీ కృపను అనుగ్రహించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఈ ఆత్మీయ సందేశం మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆత్మీయంగా బలపరిచినట్లా ఈ ఆత్మీయ సందేశాన్ని ఇతరులతో పంచుకోగలని, వారు కూడా ఆత్మీయంగా బలపడుటకు దోహదపడగలరని మనవి. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. గాడ్ బ్లెస్ యూ.